శ్రీవల్లి నిజ స్వరూపం తెలుసుకుని కుమిలిపోయి ఊహించని షాక్ ఇచ్చిన రామరాజు వేదవతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇలాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే వల్లి గురించి తెలిసిన తర్వాత ఇంకా వేదవతి తట్టుకోలేకపోతుంది. తన కూతురు జీవితం నాశనం చేసిన అది సంతోషంగా ఉంది. నా కూతురు బాధపడుతుంది, ఇక్కడ నా కోడళ్ళిద్దరూ బాధపడుతున్నారు. ఇది కనుక తప్పు చేయకపోతే వీళ్ళకి ఇంత బాధ ఉండేది కాదు కదా అని వాళ్ళకినైతే ఓదార్చి ఇద్దరిని కూడా దగ్గరికి తీసుకుంటుంది వేదవతి అయితే. ఇంకా అలా దగ్గరికి తీసుకున్న తర్వాత మీరు బాధపడకండి, ఆ వల్లికి బుద్ధి చెప్తాను, బుద్ధి చెప్పి ఆ వల్లి బండారాన్ని బయట పెడతాను అని మనసులోనే అనుకుని ఇంకా భోజనం తినిపిస్తుంది. ఇంకిక్కడ ప్రేమ అయితే ఏదో రకంగా ధీరజ్తో మాట్లాడాలి, ధీరజ్తో ఉండాలి, ధీరజ్ని తన వైపు తిప్పుకోవాలి అన్న ఉద్దేశంతో ఏం చేసైనా సరే ధీరజ్ని తన వైపు తిప్పుకోవాలని ధీరజ్తో వెళ్ళి ఇంకా అక్కడ ధీరజ్తో గొడవ పడి చివరికైతే ధీరజ్ పక్కన అలా నిద్రపోతుంది. ఇంకా ఇద్దరు నిద్రపోతారు. తెల్లవారేసరికి తిరుపతి వచ్చి ఏంటి చిన్న మేనల్లుడా అంటూ చిన్నల్లుడు అంటూ నిద్ర లేపేసరికి ఏంటి మావయ్య ఉదయాన్నే నిద్ర లేపేశావు అనగానే రాత్రేమో ఇద్దరు బాగానే కయ్యాలాడుకున్నారా, ఇప్పుడేమో ఇద్దరు పక్క పక్కన బాగానే పడుకున్నారే అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటిది, తినెప్పుడొచ్చింది అని చెప్పి ఇద్దరు కూడా అలా చూస్తూ ఉండిపోతారు. ఏంటి వల్లి ప్రేమ ఎప్పుడొచ్చిందా అని చూస్తున్నావా అనగాని అవును మావయ్య నాకు తెలీదు, వచ్చింది కదా వెళ్ళిపోయింది అనుకున్నాను కానీ తను నా పక్కనే పడుకుందని నేను చూసుకోలేదు అనగాని ఎందుకు చూసుకుంటావరా పిచ్చి, అలానే ఉంటుంది. వయసు మళ్ళిన వాడున్నాడు, పెళ్లి పెటాకులు లేకుండా ఆ జన్మ బ్రహ్మచారిలా ఒకడిక్కడ ఏడుస్తున్నాడు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు ఈ రకంగా చేస్తారని కలలో కూడా అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి ఏంటి బాబాయ్, ఏంటి మావయ్య ఏం మాట్లాడుతున్నావు అనగానే బాబాయ్ ఏంటి ఎప్పుడు మమ్మల్ని డిస్టర్బ్ చేయడం తప్ప నీకు వేరే పనే ఉండదా, ఎప్పుడు చూడు మమ్మల్ని డిస్టర్బ్ చేయాలనే చూస్తావు, వెళ్ళి బాబాయ్ వెళ్ళిక్కడి నుంచి అంటూ పంపించేసేసరికి వెళ్తానమ్మా, వెళ్ళక చేస్తానా ఇక్కడే ఉంటానా అని ఇద్దరు కూడా నవ్వుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకిక్కడ వీళ్ళైతే ఏంటి అని చెప్పాను కానీ నేనేం తప్పు చేశాను ధీరజ్, నేను అలా చెయ్యకపోయి ఉంటే మామయ్య గారి పరువు పోయేది కదా. సరే చేశావు, నాకు ఒక మాట చెప్పాలి కదా. అక్కడ హాస్పిటల్లో కూడా నేను ఎంతో బాధపడ్డాను, తనకంత ధైర్యం లేదు, ఎవరో తాళి వేసుకోమన్నారు అని చెప్పి ఎంతో బాధపడ్డాను. నీ మీద బాధను కూడా తీర్చుకోవాలని నిన్ను ఓదార్చేటట్టుగా నీ భుజం మీద కూడా తల పెట్టుకుని పడుకున్నాను. మరి అప్పుడైనా నేనే ఇలాంటి పరిస్థితి ధీరజ్, ఇలాంటి సిచ్యువేషన్లో నేనే ఆ సలహా ఇచ్చాను అని నాకు ఒక్క మాట చెప్పావా. భర్తగా నాకు విలువివ్వలేనప్పుడు భార్యగా నేను నీకెందుకు విలువివ్వాలి, నేను నిన్నెందుకు పట్టించుకోవాలి. నువ్వు 2 రోజులు కాదు ఎన్ని రోజులు తినడం మానేసినా నాకు సంబంధమే లేదు, నేను నిన్ను పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అంటూ ధీరజ్ కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి వీడు మొండివాడు, వీడిని మార్చడం ఎవ్వరి వల్ల కాదు అని చెప్పి ఇంకా అనుకుంటుంది ప్రేమ. ఇంకా మరుసటి రోజు సాగర్తో మాట్లాడాలని ప్రయత్నించిన సాగరు మాట్లాడు, కానీ అత్తగారు మాత్రం మాట్లాడుతుంది. టిఫిన్లు చేశారా అనగానే లేదత్తయ్య అని చెప్పనేసరికి రండి కూర్చోండి టిఫిన్లు చేయండి అని చెప్పి ఇంకా టిఫిన్లు చేసేసరికి వల్లి కాస్త చూస్తుంది. నీకు ప్రత్యేకించి చెప్పాలా ఏంటి, టిఫిన్ వడ్డించు అనగాని అచ్చు బాబోయ్ ఇదేంటి అత్తయ్య గారు ఇలా మారిపోయారు అనుకుంటూ ఏంటి అత్తయ్య వీళ్ళిద్దరికీ టిఫిన్లు వడ్డించు, వడ్డించాల్సిన బాధ్యత నీదే కదా, నువ్వు ఇంటి పెద్ద కోడలివి, పెద్ద కోడలిగా మాత్రం టిఫిన్లు వడ్డించాల్సిన బాధ్యత లేదా, నువ్వు పట్టించుకోవా అంటూ మాట్లాడేసరికి ఎందుకు పట్టించుకోను, ఖచ్చితంగా పట్టించుకుంటాను, ఖచ్చితంగా నేనే చేస్తాను అంటూ వల్లొచ్చి వల్లితో అన్ని పనులు చేయించేస్తుంది. ఎందుకంటే వల్లి మీద కక్ష తీర్చుకోవాలని బుజ్జమ్మకు బాగా కోపంగా ఉంటుంది. తన కూతురు జీవితం నాశనం చేసిన బుజ్జమ్మ అంత ఈజీగా వల్లిని వదిలిపెడుతుందా, అస్సలు వదిలిపెట్టదు కదా. ఇంకా ఏదో రకంగా కక్ష తీర్చుకోవాలి అన్న ఉద్దేశం అయితే ఎప్పటికప్పుడు బుజ్జమ్మకి ఉంటూనే ఉంటుంది. ఇంకా అలా ఉండేసరికి బుజ్జమ్మ కాస్త
ఇంకా ఇదే పనిగా ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు వల్లిని ఆడుకుంటూ ఉంటుంది, కానీ తన మనసుకు మాత్రం ప్రశాంతత ఉండదు. ఇంకా ప్రతిరోజు రాత్రి తన తల్లితో మాట్లాడిన మాటలు జ్ఞాపకం తెచ్చుకుని తులిక్కి పడి లేస్తుంది. మొదటి రోజు అలానే లేస్తుంది, రెండో రోజు అలానే లేస్తుంది, మూడో రోజు కూడా అలానే లేచేసరికి ఏంటి బుజ్జమ్మ, నువ్వు నా దగ్గర ఏదైనా విషయం దాస్తున్నావా అని చెప్పనేసరికి నేనేం దాస్తున్నాను, నేనేం దాయట్లేదండి అనేసరికి లేదు బుజ్జమ్మ, ఎప్పుడూ లేనిది నువ్వు నిదట్లో ఉలిక్కి పడుతున్నావు, భయపడుతున్నావు, బాధపడుతున్నావు, కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. నేనంతా గమనిస్తూనే ఉన్నాను బుజ్జమ్మ. అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలియడం లేదు. నువ్వు ఏదో మనసులో పెట్టుకుని ఇదంతా ఆలోచిస్తున్నావని నాకు అర్థమవుతుంది. చెప్పు బుజ్జమ్మ, అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది? నువ్వు నా దగ్గర ఏదైనా నిజం దాస్తున్నావా, నువ్వు అబద్ధం చెప్తున్నావా అనగానే లేదండి, నేనేం అబద్ధం చెప్పడం లేదు అనగానే లేదు బుజ్జమ్మ, నువ్వు అబద్ధం చెప్పకుండా ఎందుకుంటావు, నువ్వు నిజాన్ని దాచిపెడుతున్నావు. ఆ నిజమేంటో నాకు తెలియకూడదనుకుంటున్నావా ఏంటి? నువ్వు బాధపడుతూ ఉంటే నేను మాత్రం చూస్తూ ఎలా ఊరుకుంటాను బుజ్జమ్మ? నేను ఊరుకునే మనస్తత్వం నాది కాదు, నేను ఊరుకోలేను. చెప్పు బుజ్జమ్మ, అసలు ఏం జరిగింది, అసలు నువ్వు ఎందుకు అలా బాధపడుతున్నావు, చెప్పు బుజ్జమ్మ అని చెప్పానేసరికి అదేమీ లేదు అన్నాను కదండి అనగానే సరే అదేమీ లేదు అంటున్నావు, సరే ఒప్పుకుంటాను. అదే మాట నా మీద ఒట్టేసి చెప్పు బుజ్జమ్మ, నువ్వు నా దగ్గర ఏ విషయం దాయడం లేదని, నేనే భ్రమపడుతున్నానని అనుకుని వదిలేస్తాను అనేసరికి ఆహా అలా అని కాదండి అనేసరికి మరి ఎందుకు బుజ్జమ్మ నా దగ్గర అబద్ధం చెప్పాలనుకుంటావు? నా దగ్గర అబద్ధం చెప్పి నువ్వు ఉండగలవా, నువ్వు నాకు అబద్ధం చెప్పగలవా అనగానే అది కాదండి అనేసరికి చెప్పు బుజ్జమ్మ, అసలు ఏం జరిగింది, నువ్వెందుకింత డల్గా ఉన్నావు, మరి మీకు చెప్తే మీరు నిజంగా నమ్ముతారా అనగానే అదేంటి బుజ్జమ్మ అంత మాట అన్నావు, అంటే నీ మాట మీద, నువ్వు చెప్పే మాట మీద నాకు నమ్మకం లేదు అనుకుంటున్నావా, లేక నీ మీద నమ్మకం లేదనుకుంటున్నావా? ఆహా అలా అని కాదండి, మీరు ఆ వ్యక్తిని చాలా ఎక్కువగా గుడ్డిగా నమ్ముంటారు. మరి అలాంటి వ్యక్తి గురించి నేను చెప్తే మీకు నమ్మశక్యంగా అనిపిస్తుందా లేదా అని అడుగుతున్నాను అనగానే చూడు బుజ్జమ్మ, నువ్వు ఎప్పుడూ అబద్ధం చెప్పే మనిషివి కాదు, అబద్ధం చెప్పాలని కూడా అనుకోవు. మరి అలాంటి తప్పుడు నిన్నెందుకు నేను బాధ పెట్టాలని చూస్తాను? నిన్ను బాధ పెట్టడం వల్ల నాకొచ్చే ఉపయోగం ఏముంది, చెప్పు బుజ్జమ్మ అని చెప్పనేసరికి మరి అలాంటి తప్పుడు మీరు ఎందుకు ఇదంతా చేస్తున్నారు, ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనగానే బుజ్జమ్మ, నువ్వు బాధపడుతూ ఉంటే చూడడం నా వల్ల కాదు. నువ్వు ఏదో విషయాన్ని చాలా బలంగా లోతుగా నమ్ముతున్నావు, దాని గురించి ఎక్కువ ఆరాట పడుతున్నావు, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు. అసలు ఏంటిదంతా, అసలు ఎందుకు ఇదంతా, దేని గురించి, నువ్వు ఎవరి గురించి అనగానే నేను ఒక వ్యక్తి గురించి చెప్తాను. తను చేసిన పనులు తన నోటితోనే తన తల్లికి చెప్తూ ఉండగా నేను విన్నాను, కళ్ళారా చూశాను. చూసినప్పటి నుంచి కూడా నా రక్తం సలసలా మరిగిపోతుంది. ఎప్పుడెప్పుడు మీకు చెప్దామా అని ఉంది, కానీ మీకు చెప్తే మీరు నమ్ముతారో నమ్మరో, పైగా నమ్మకపోగా నన్ను తప్పు పడతారేమో అని అనుకుంటున్నాను. అందుకే నోటి చివరి వరకు వచ్చిన మాట పెదవి దాటి బయటికి రానంటుంది అనేసరికి ఏంటి బుజ్జమ్మ, కట్టుకున్న భార్య మీద నాకు నమ్మకం లేదనుకుంటున్నావా, కట్టుకున్న భార్య చెప్పే మాటలు నాకు నమ్మకం కాదు అనుకుంటున్నావా అని చెప్పాను. కానీ అలా కాదు అని చెప్పి ఇంకా మొత్తానికైతే మాట్లాడేసరికి చెప్పు బుజ్జమ్మ అనగానే నేను వల్లి గురించి ఒక విషయం తెలుసుకున్నానండి అనేసరికి వల్లి గురించి ఏం తెలుసుకున్నావు, అయినా వల్లి చాలా మంచిది అనగానే అలా మనల్ని అందరినీ నమ్మిస్తుందండి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు బుజ్జమ్మ, వల్లి మనల్ని నమ్మించడం ఏంటి, వల్లికి నమ్మించాల్సిన అవసరం ఏముంది అనగానే అవసరమే ఉందండి, తను చేసిన మోసాలు బయటపడకుండా ఉండడం కోసం నటిస్తుంది అని చెప్పి నేను అంటున్నాను అనగానే ఏమంటున్నా బుజ్జమ్మ, నటించడం ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదు అనేసరికి ఏం అర్థం కాదండి, ఎందుకంటే అదొక మిస్టరీలా అనిపిస్తుంది కాబట్టి. అది ఇప్పుడు మొదలైంది కాదు, ఎప్పుడో మొదలైంది. ఇలాంటి కోడళ్ళు ఇంట్లో ఉంటారని నాకైతే ఇప్పటి వరకు తెలియదు. నా ఇంటికి వచ్చిన కోడళ్ళందరూ మంచి వాళ్ళే అనుకున్నాను, కానీ ఇంతలా దుర్మార్గరాలన్న కోడలు కూడా ఉంటుందని నేను తెలుసుకోలేకపోయాను అంటూ చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా సైలెంట్గా ఉండిపోతాడు.
చెప్పు బుజ్జమ్మ, అసలు నువ్వు ఎందుకు ఇదంతా అంటున్నావు? వల్లి గురించి నీకొచ్చిన అనుమానం ఏంటి? వల్లి గురించి నువ్వు ఏం తెలుసుకున్నావు అనగానే, మన అమ్మాయిని విశ్వ ప్రేమించేటట్టు చేసింది ఎవరో కాదండి, ఆ వల్లియే. అంతేకాదు, అమూల్య తనంతట తానుగానే వెళ్ళాను అని చెప్పింది కదా, తనంతట తానుగా వెళ్ళింది కాదు, తనని వల్లియే తీసుకెళ్లి అప్పగించింది. తను తన తల్లి ఇద్దరూ కలిసి వల్లిని తీసుకెళ్లి అప్పగించి వచ్చారు అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు బుజ్జమ్మ? అప్పగించి రావడం ఏంటి? అసలు నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా అనగానే, అర్థం పరమార్థం అన్నీ ఉంటాయండి. ఎందుకంటే వల్లియే తీసుకెళ్లి అమూల్యను అక్కడ విశ్వకు అప్పగించిందని వల్లి చెప్పిన మాటలు నమ్మిన నేను మళ్ళీ అమూల్యను నిలదీశాను. చెప్పమ్మా అనగానే, అవునమ్మా, అసలు నాకు ముందు ఆ విశ్వం మీద ప్రేమే లేదు, విశ్వ అంటే నాకు ఇష్టమే లేదు. కానీ నాన్న బాధను తట్టుకోలేక విశ్వను ప్రేమించింది మర్చిపోవాలి అనుకున్నాను. ఎందుకంటే విశ్వ కంటే మీ ప్రేమ నాకు గొప్పది అని చెప్పి విశ్వను నేను మర్చిపోయాను. కానీ అప్పుడే వల్లి వదిన వచ్చి, విశ్వ నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, నిన్ను కలవాలనుకుంటున్నాడు ఒక్కసారి అంటూ నన్ను బ్రతిమాలింది. అప్పటికీ నేను చెప్పానమ్మా, రాను, విశ్వ దగ్గరికి రాను అని చెప్పాను. అయినా సరే వల్లి వదిన వాళ్ళమ్మ ఇద్దరూ కలిసి బలవంతం మీద నన్ను తీసుకువెళ్ళి ఆ విశ్వకు అప్పగించారు. విశ్వకు అప్పగించేసరికి వాడేమో నన్ను ఏమీ చేయకుండానే తాళి కూడా కట్టను అని చెప్పి రాత్రంతా నువ్వు నాతో గడిపావని అందరి ముందు బయట పెడతాను అని చెప్పాడు. అలా బయట పెడితే ఆడదాని పరువు ఇంకా ఇంకా నడి బజార్లో నిలబడిపోతుంది అన్న భయంతో, ఇంకా ఆ సమయంలో ప్రాణాలు తీసుకుందామనుకున్న కంగారులో ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే ఇలాంటి నిర్ణయం ఇంకా చెప్తే ఏం జరుగుతుందో అని చెప్పలేదు. వల్లి వదినే నన్ను తీసుకువెళ్ళింది. ఆ విషయం చెప్తే చందు అన్నయ్య కాపరం చెడిపోతుందన్న ఉద్దేశంతోనే చెప్పలేదమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకుందండి అమూల్య. పాపం ప్రేమ ఏ తప్పు చేయలేదండి, మీ పరువును కాపాడడం కోసమే తాళి వేసుకోమని చెప్పింది. తప్పు చేసిందంతా వల్లియే. అంతేకాదు చాలా చాలా తప్పులు చేసిందంటే ఈ విషయాలన్నీ బయటపడితే నా కాపురం నిలువునా కూలిపోతుంది అంటూ మాట్లాడుతుందండి. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రతిరోజు వచ్చే కల అదే. తను చేసిన మోసం తట్టుకోలేకపోతున్నాను. నా కూతురి విషయంలో అంత కుట్ర చేస్తుందా? పైగా ఏమీ తెలియనట్టుగా ఎలా చేసింది? ఆ తెల్లవారిన తర్వాత మనమంతా కూడా అమూల్య కోసం ఎదురు చూస్తున్న సమయంలో అప్పుడు కూడా ఒక్క మాట చెప్పలేదు. అమూల్యకు అసలు విశ్వకు ప్రేమ రాయబారం నడపవలసిన అవసరం ఏముంది? వాళ్ళకి మనకి పడదని తెలుసు. తను ఇంటికి వచ్చినప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయని తెలుసు. నాకిప్పుడు అంతా అర్థమవుతుందండి. ప్రతి క్షణం మిమ్మల్ని రెచ్చగొట్టి మీకు అవమానం జరిగింది అంటూ ప్రేమ మీద నర్మద మీద రెచ్చగొట్టి మీకు వాళ్ళిద్దరి మీద కోపం పెరిగేలా చేసింది తను మాత్రమే. ఇంటి కోడలుగా ఉండాలని ఇదంతా చేసిందని నా మనసు కనిపిస్తుందండి అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఏంటి ఇంత జరుగుతుందా? నీలో నువ్వు ఎంత మదన పడుతున్నావా అంటూ చెప్పేసేసరికి, అవును, నాలో నేను ఎంత మదన పడుతున్నాను, ఏం చేయమంటారు అంటూ చెప్పడంతో ఇంకా వల్లి చెప్పిన మాటలకైతే అదే బుజ్జమ్మ చెప్పిన మాటలకి రామరాజు తెగ కృంగిపోతాడు. ఇంత జరిగితే ఇంత బాధపడుతూ నువ్వు ఈ రకంగా ఇంతలా మదన పడుతున్నావని నేను తెలుసుకోలేకపోయాను బుజ్జమ్మ అంటూ చెప్పేసేసరికి, ఏం చేయమంటారండి, నా కూతురు ఎంత మదన పడుతుందో, ఎంత నరకయాతన అనుభవిస్తుందో తెలియడం లేదు. అందుకే ఇంకా ప్రతి క్షణం ఇలానే ఉంటే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అంటూ ఇంకా మాట్లాడేసరికి, ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తావు అంటూ ఇంకా చెప్తాను, అందరి ముందు నిజాన్ని బయట పెట్టేస్తాను. ఇన్ని రోజులు నీలో నువ్వు మదన పడ్డావు, ఈ విషయం బయట పెట్టకుండా. అటు ప్రేమ నర్మదలు ఎందుకు బాధపడాలి? తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరు అనుభవించడం ఏంటి అంటూ ఇంకా ఇద్దరు కూడా అనుకుని అందరూ బయటకు వచ్చిన తర్వాత ఇంకా ముగ్గురు కొడుకుల్ని పిలుస్తాడు. పిలిచేసరికి కళ్ళంట నీళ్లు పెట్టుకుంటాడు. ఏమైంది నాన్న, ఏం జరిగింది?
ఇన్ని రోజులుగా నాకు తెలియని ఒక నిజం తెలిసింది. నేను నమ్ముకున్న వాళ్ళే నన్ను ఇంతలా మోసం చేస్తారని కలలో కూడా అనుకోలేదు. ఇంత దారుణంగా మోసపోతానని అస్సలు అనుకోలేదు అంటూ చెప్పేసేసరికి, ఏమైంది నాన్న, నువ్వు నమ్ముకున్న వాళ్ళు నిన్ను మోసం చేయడమేంటి అనగానే, అవును, నా వాళ్ళే, నా కుటుంబ సభ్యులే అనుకున్నాను. కానీ ఇంత దారుణంగా నన్ను మోసం చేసి ఈ రకంగా చేస్తారని కలలో కూడా అనుకోలేదు అంటూ చెప్పేసేసరికి, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పనగానే, అవును అవును పెద్దోడా, మోసపోయాను, బాగా మోసపోయాను. నీ జీవితాన్ని నాశనం చేసేసాను. నీ జీవితం నాశనం అయిపోయింది, నన్ను క్షమిస్తావా అంటూ ఇంకా చందు చేతులు పట్టుకుంటాడు. ఏమైందా నాన్న, నువ్వు నా జీవితాన్ని నాశనం చేయడం ఏంటి? నువ్వు నా చేతులు పట్టుకుని నన్ను క్షమిస్తావా అని అడగడం ఏంటి నాన్న? అసలు నువ్వు నా జీవితాన్ని నాశనం చేయడం ఏంటి అని చెప్పనేసరికి, నీకు మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేసి నీకు మంచి భవిష్యత్తుని ఇద్దామనుకున్నాను. కానీ ఈ ఇంటి ఆడపడుచు జీవితాన్ని నాశనం చేయడానికి వెనకాడని ఒక మోసగత్తెని తీసుకొచ్చి నీకిచ్చి పెళ్లి చేస్తానని కలలో కూడా అనుకోలేదు అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. ఏం మాట్లాడతావు నాన్న, మోసగత్తిని తీసుకొచ్చి నాకిచ్చి పెళ్లి చేయడం ఏంటి? అసలు నువ్వు ఏమంటున్నావో ఏదైనా అర్థమవుతుందా అనగానే, నాకు అంతా అర్థమవుతుంది, ఏం జరిగిందో ఏం జరుగుతుందో అంతా కూడా నాకు తెలుస్తుంది అనేసరికి, నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదు నాన్న, నువ్వు ఏమంటున్నావో ఏం మాట్లాడుతున్నావో కూడా తెలియకుండా ఉన్నాను అనేసరికి, అవును, నేను మోసపోయాను, నీ విషయంలో కాదు, శ్రీవల్లి విషయంలో మోసపోయాను అంటూ శ్రీవల్లి వంక చూపించడంతో, వల్లి విషయంలో మోసపోవడం ఏంటి నాన్న అంటూ చిన్నోడు అడుగుతాడు. అవునురా చిన్నోడా, ఇన్ని రోజులు తనంతట తానుగానే అమూల్య విశ్వ దగ్గరికి వెళ్ళింది, విశ్వను ప్రేమించింది అని అనుకున్నాం కదా. కాదు, పగడ్బందీగా ప్లాన్డ్గా ఇదంతా ప్లాన్ చేశారు అనేసరికి, ప్లాన్ చేశారా? ఎవరు నాన్న, ఎవరు ప్లాన్ చేశారు? ఎవరు ప్లాన్ చేశారు అని చెప్పాను. కానీ ఎవరు ప్లాన్ చేయడం ఏంటి, ఈ వల్లియే ప్లాన్ చేసింది. ఎందుకంటే అమూల్య జీవితాన్ని నాశనం చేయడం కోసం వల్లి ప్లాన్డ్గా ప్లాన్ చేసి విశ్వ అమూల్యల ప్రేమ భాగవతం నడిపించి, వాళ్ళిద్దరికీ ప్రేమాయణం నడిపించి, ఆ తర్వాత అమూల్య కుటుంబం గురించి ఆలోచించి వాడిని మర్చిపోవాలనుకున్న సమయంలో ఈ తల్లి కూతురులిద్దరూ కలిసి రాత్రి కరెంటు తీసి మరీ అమూల్యను తీసుకువెళ్లి ఆ విశ్వగాడికి అప్పగించారు. మరుసటి రోజు ఏం తెలియనట్టుగా అందరితోటూ బాధపడింది. అప్పుడైనా సరే ఇలాంటి పరిస్థితి ఇలాగయ్యింది అన్న ఒక్క మాట చెప్పలేదు, ఏమీ తెలియనట్టుగా. కానీ అదే సమయానికి ప్రేమ ఫోన్ చేసి అమూల్య మెడలో తనంతట తానుగానే తాళి వేసుకోమనడంతో మనమంతా అమూల్యనే ప్రేమను తప్పు పడుతున్నాం తప్ప ఇంకా మిగిలిన వాళ్ళని తప్పు పడుతున్నాము. అసలు తప్పు చేసింది ఇది అన్న విషయం మనం తెలుసుకోలేకపోయాము. వల్లి ఎంతకు తెగిస్తుంది అని కలలో కూడా అనుకోలేదు. అసలు నా కూతురి జీవితాన్ని నాశనం చేయడానికి తనకి ఏం హక్కుంది? అసలు ఏం ఆశించి ఇదంతా చేసింది? అసలు ఇదంతా చేయవలసిన అవసరం ఏముంది? తను ఎందుకు ఇదంతా చెయ్యాలి? అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడూ లేనిది ఇలాగా ఎందుకు ప్లాన్ చేసి ఈ ప్లాన్ ఇదంతా కూడా ఇలా చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియడం లేదు అంటూ మాట్లాడేసరికి, అదే నాకు అర్థం కావట్లేదు అని ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారు. అలా అనుకున్న తర్వాత ఇంకా చందు అయితే చాలా కోపంతో, అప్పటి వరకు చాలా ఓర్పుగా విన్న చందు ఒక్కసారిగా ఎప్పుడైతే కూతురు విషయంలో తన చెల్లెల విషయంలో వల్లి ఎంత తప్పు చేసింది, పైగా ఆల్రెడీ పార్కులో చూశాడు కదా, చూసి అదే విషయం తండ్రికి చెప్పాలని ప్రయత్నించినప్పుడు చెప్పొద్దు అంటూ భయపెట్టింది కదా, అదంతా కూడా జ్ఞాపకం చేసుకుని వల్లి చెంప చెల్లు మనిపిస్తాడు. ఓహో, అందుకనేనా వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం నడిపింది నువ్వే కాబట్టి వీళ్ళిద్దరూ నాకు కంటికి కనిపించారు. ఎక్కడా నువ్వు వేసిన ప్లాను వర్కౌట్ కాదో అని మా నాన్నకు చెప్పకుండా నన్ను ఆపేశావు కదా అంటూ చెప్పేసేసరికి, అది కాదు బాగా నోర్మి, అసలు నువ్వు ఇంటి పెద్ద కోడల స్థానంలో ఉన్నదానివేనా? ఇంటి పెద్ద కోడలు అంటే చేసే పని ఇదేనా?
ఇంటి పెద్ద కోడలంటే ఎలా ఉండాలి, ఇంటి బాధ్యతను చూసుకోవాలి. ఇంటి అత్తగారి తర్వాత ఇంటి బాధ్యత అంతా చూసుకోవాల్సిన బాధ్యత నీది. అది నువ్వు పట్టించుకోకుండా ఇంట్లో వాళ్ళ మీద ఈ రకంగా నువ్వు ఉండడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. పదే పదే ఇంటి పెద్ద కోడల్ని అంటూ తెగ విర్రవీగేదానివి కదా. ఇంటి పెద్ద కోడలంటే ఇంటి ఆడపడుచు జీవితాన్ని నాశనం చేయడమా? అసలు నాకు ఇదంతా అర్థం కావట్లేదు. విశ్వకు ఇటు విశ్వకు ఇటు అమూల్యకు మధ్య ప్రేమ రాయబారం నడిపితే నీకొచ్చే లాభమేంటి? అసలు నువ్వు ఏం ఆశించి ఇదంతా చేశావు? అసలు వాళ్ళు ఎందుకు నిన్ను అడిగారు? నువ్వు వాళ్ళు చెప్పినట్టుగా ఎందుకు వినాలి? వాళ్ళకి నీకు ఏంటి సంబంధం? అసలు వాళ్ళ దగ్గర నుంచి ఏం ఆశించావు? ఎవరైనా ఒక పని చేస్తున్నారంటే ఏదొకటి ఆశించే కదా చేస్తారు. నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఏం ఆశించావు? నీకు వాళ్ళు ఏం ఆశ చూపించారు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా వల్లి కంగారు పడిపోతుంది. ఇప్పుడు 10 లక్షల విషయం ఎక్కడ బయటకు వచ్చేస్తుందా అని కంగారు పడుతున్న సమయంలో రేవతి పరుగున వస్తుంది. రావడంతో ఏమైంది వదినా, ఏం జరిగింది అనగాని, ఈ వల్లిని అస్సలు నమ్మద్దు, అమూల్య జీవితాన్ని నాశనం చేసింది వల్లీనే అంటూ చెప్పేసేసరికి ఏమైంది వదినా, ఏం జరిగింది అనగానే, వల్లికి మా వదిన 10 లక్షలు ఇచ్చి విశ్వకు అమూల్యకు మధ్య ప్రేమ రాయబారం నడపమని చెప్పిందంట. ఇప్పుడే ఆయనతో కలిసి మాట్లాడుతుంటే విన్నాను అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఆఫ్టర్ ఆల్ 10 లక్షల కోసం నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసావా? ఆ మాత్రం నన్ను అడుగుంటే పెళ్లికి ముందు అప్పు చేసినట్టే అప్పు చేసి ఇచ్చేవాణ్ణి కదే అంటూ చెప్పేసేసరికి, ఏంటి పెద్దోడా ఏం మాట్లాడుతున్నావు? పెళ్లికి ముందు 10 లక్షలు అప్పు చేయడం ఏంటి అనగానే, అవును నాన్న, పెళ్లికి ముందు నా దగ్గరికి వచ్చి ప్రేమ మనిద్దరం పెళ్లి చేసుకోవాలంటే మాకు ఇప్పుడు వచ్చే డబ్బులు లేవు, మా డబ్బులన్నీ లాక్ అయిపోయాయి, ఇప్పటికిప్పుడు 10 లక్షలు ఉంటేనే గాని పెళ్లి జరగదు, ఆ డబ్బులు నాకు ఇవ్వమని, పెళ్ళైన 10 రోజులకే ఇచ్చేస్తామని నన్ను 3 నెలల పాటు ఎంతో ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టి ఆ తర్వాత డబ్బులు ఇచ్చారు అని చెప్పనేసరికి, అయితే ఇప్పుడు అంతా అర్థమవుతుంది బావగారు, వీళ్ళు కోటేశ్వర్లు అని చెప్పిందంతా అబద్ధమే. ఆ విశ్వ అమూల్యల మధ్య ప్రేమ రాయబారం నడుపుతానని వాళ్ళ దగ్గర తీసుకున్న 10 లక్షలు తీసుకొచ్చి మీకిచ్చుంటారు. మీ నుంచి ప్రాబ్లం తీరింది. లేదంటే విశ్వ ఫోన్ చేసిన ప్రతిసారి ఎందుకు వల్లి రియాక్ట్ అవుతుంది? ఎంగేజ్మెంట్ చెడగొట్టడానికి ప్రయత్నించింది. అలాగే అమూల్య మనసు మార్చి రాత్రికి రాత్రి అమూల్యను తీసుకెళ్లి ఆ విశ్వకు అప్పగించడానికి ప్రయత్నించింది. ఎందుకంటే కేవలం ఈ 10 లక్షలు వాళ్ళ దగ్గర తీసుకోవడం వల్ల. 10 లక్షలు తీసుకున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలి, లేదంటే ఆ విషయం బయట పెట్టేస్తానని బెదిరించుంటాడు విశ్వ. అందుకే వల్లి అక్క తను చెప్పినట్టు చేసింది అంటూ చెప్పేసేసరికి ఇది నిజమయ్యే ఉంటుంది. లేదంటే వల్లి ఎందుకు చేస్తుంది? వాడు చెప్పినట్టుగా చేయవలసిన అవసరం వల్లికి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇదంతా కావాలనే పగడ్బందీగా ప్లాన్ చేసింది. ప్రీ ప్లాన్డ్గా ఇదంతా ప్లాన్ చేయడం వల్లే ఎంత జరిగింది అంటూ చెప్పేసేసరికి, అవును, అందుకనే ఆ 10 లక్షలు ఎక్కడ తిరిగి ఇవ్వాల్సి వస్తుందని 10 లక్షల విషయం కూడా బయట పెట్టకుండా ఇన్ని ప్లాన్లు చేసింది. అంటే నా చెల్లెలి జీవితాన్ని వాడికి 10 లక్షల కోసం అమ్మేశావా? 10 లక్షలు ఇచ్చేశావా? 10 లక్షల కోసం ఎంత దారుణంగా ఒక ఆడపిల్ల జీవితాన్ని వాడి పాదాల దగ్గర పడేస్తావా? ఆఫ్టర్ ఆల్ 10 లక్షలు అడుగుంటే మా నాన్నైనా ఎడం చేత్తో విసిరేసేవాడు కదే. మీ అమ్మా నాన్నలు ఏదో బిజినెస్ పెట్టుకుంటాము అంటే 10 లక్షల రూపాయలు ఇచ్చాడు. మరి అలాంటి తప్పుడు నా చెల్లెలి జీవితం కోసము 10 లక్షలు కాదు 20 లక్షలైనా ఇచ్చేవాడు. అది నువ్వు అర్థం చేసుకోలేకపోయావా? నువ్వు ఇంత దారుణంగా ఈ రకంగా నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేస్తావని కలలో కూడా అనుకోలేదు అంటూ ఇంకా వల్లినైతే చెంప పగలగొట్టి మెడపట్టి బయటకు గెంటేస్తాడు. ప్లీజ్ బావా, ఇంకెప్పుడు ఈ తప్పు చెయ్యను బావా, ఇంకెప్పుడు తప్పు చేయవా? ఎందుకు ఇంకెప్పుడు తప్పు చేయను అని చెప్తున్నావు? నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేశావు కదా.
నువ్వే గనక ఆ రోజు అలా చెయ్యకపోయి ఉంటే ఈ రోజుకి నా చెల్లెలు హ్యాపీగా అత్తవారింట్లో ఎంతో సంతోషంగా ఉండేది. ఇదంతా నువ్వు చేసిందే, నువ్వు ఇలా చేయడం వల్లే అంటూ తిట్టడంతో ఇంకా చాలా కోపంగానే అక్కడి నుంచి వల్లి అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి అది కాదు అంటూ ఎంత బ్రతిమాలుతున్నా కానీ చందు అయితే వినిపించుకోడు. వల్లిని మెడపట్టి బయటకు గెంటేసి ఇంకా తలుపులు అయితే మూసేస్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే వల్లికి బుద్ధి చెప్పాలని, వల్లికి బుద్ధి రావాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.